మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హత్య కుట్ర పన్నింది భార్యనని తేల్చిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సోనంను మొదట మేఘాలయకు, అనంతరం పాట్నాకు తరలించి అక్కడి పుల్వారీ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం పాట్నా నుంచి గౌహతికి విమానంలో తరలించారు. అనంతరం గౌహతి నుంచి మేఘాలయకు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తను హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హనీమూన్ కోసం మధ్యప్రదేశ్ నుంచి భర్త రాజా రఘువంశీతో కలిసి సోనం రఘువంశీ మేఘాలయకు వెళ్లింది. అక్కడే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసి హత్య చేయించింది. ఆ తర్వాత సోనం కనిపించకుండా పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రాజా రఘువంశీ మృతదేహం లభించింది. టూరిస్ట్ గైడ్, హోటల్ సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా ఆధారంగా మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే తాను అమాయకురాలనని, తనని ఎవరో కిడ్నాప్ చేశారని సోనం తొలుత బుకాయించింది. కానీ పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో నేరం అంగీకరించింది. రాజా రఘువంశీ, సోనం పెళ్లి మే 11న జరిగింది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. మరోవైపు పెళ్లైన 5వ రోజే అంటే మే 16న సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. రాజాను చంపేద్దాం, కిడ్నాప్ నాటకం క్రియేట్ చేద్దాం, ఆ తర్వాత నెమ్మదిగా నాన్న కూడా మన పెళ్లికి అంగీకరిస్తారు అని సోనం తన ప్రియుడు రాజుతో చెప్పిందట. భర్తను హత్య చేసిన కత్తి గువాహటిలోంచి ఆన్లైన్ ద్వారా తెప్పించారు. సంఘటనకు ముందు నిందితులు సోనం హోమ్ స్టేకు 1 కిలోమీటర్ దూరంలోని హోటల్లో బస చేశారు. వారికి లొకేషన్ పంపించింది కూడా సోనమే. మే 23న ఫోటోషూట్ నెపంతో సోనం రాజాను ఒంటరిగా కొండ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అదను చూసి చంపేయండి అని అరవటంతో అక్కడే ఉన్న 3 యువకులు రాజా రఘువంశీని హత్య చేశారు. తర్వాత నిందితుడు విశాల్ చౌహాన్ రాజా తలపై కత్తితో గాయపరిచాడు. మరో నిందితుడు ఆకాష్ రాజ్పుత్ దూరం నుంచి బైక్ మీద ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. మొదట నిందితులు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. కానీ సోనం 20 లక్షలు ఇస్తానని ఆశ చూపటంతో అంగీకరించారు. మే 23న హత్య చేసిన అనంతరం అదే రోజు షిలాంగ్ నుంచి గువాహటికి వెళ్లిన సోనం అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వారణాసి మీదుగా గాజీపూర్కు వెళ్లింది. దారి మధ్యలో తన మొబైల్ ఫోన్లను కూడా ధ్వంసం చేసింది. అయితే పోలీసుల విచారణలో సోనం సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో ఆమె నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు తేలింది. తర్వాత సిడిఆర్ కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ కుష్వాహా స్థానికంగా ఉన్నట్లు తెలిసింది. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోనం తన గేమ్ ముగిసిందని అర్థం చేసుకుని ఉత్తరప్రదేశ్ లోని ఓ దాబాలోకి వెళ్లి లొంగిపోయింది. హత్యకు కుట్ర పన్నిన రాజ్ కుష్వాహానే రాజా అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని తతంగం జరిపించాడు. మృతుడి మామ దవీసింగ్ ను ఓదారుస్తూ ఉండటం వీడియోలో కనిపించింది. ఇందులో అతడు తీవ్ర భావోద్వేగంలో ఉన్నట్లు కనిపించడం మరో విశేషం. రాజా రఘువంశీని కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుష్వాహా అంత్యక్రియలు జరిపించిన విషయం తెలిసి బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.